కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మూడు సలహాలు. ఈ కథను వ్రాసిన వారు ఎం శేషసాయి గారు. ఒక గ్రామంలో రాజన్న అనే పేదవాడు ఉండేవాడు. ఒకనాడు వాడు తన భార్యతో, ఏమే, ఉన్నది పెట్టుకుని నువ్వు తింటూ ఉండు, నేను పట్నం వెళ్ళి పని సంపాదించి డబ్బు గడించి వస్తాను అని చెప్పి పట్నం వెళ్ళాడు. పట్నంలో ఒక పెద్ద మనిషి దగ్గర రాజన్నకు పని దొరికింది. రాజన్నకు పని బాగానే ఉండేది. వాడు ఆ పనిని బాగానే చేసేవాడు. యజమాని భార్య మంచి ఇల్లాలు. ఆవిడ రాజన్నకు తిండి లోపము, బట్టలోపము రాకుండా చూసింది. రాజన్న ఒక ఏడాది పాటు పనిచేశాడు. యజమాని తనకు జీతం రూపంలో కొంత డబ్బు ఇస్తాడు అనుకున్నాడు రాజన్న. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. పోనీ పని మానుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు రావాల్సిన డబ్బంతా అడిగి లెక్క కట్టించి ఏకంగా తీసుకుపోదాం అనుకుని వాడు ఆ విషయం మాట్లాడలేదు. 2 ఏళ్ళు గడిచాయి, 3 ఏళ్ళు గడిచాయి, 10 ఏళ్ళు గడిచాయి, 20 ఏళ్ళు గడిచాయి. రాజన్నకు ఇంటిపైన ధ్యాస మళ్ళింది. వాడు తన యజమాని వద్దకు వెళ్ళి, అయ్యా, నేను మా ఊరికి పోతాను, నాకు వచ్చే జీతం ఏదో ఇప్పించండి అని అడిగాడు. యజమాని ముఖం చిట్లించి ఏవో లెక్కలు గుణించినట్టు నటించి, నీకేం వస్తుందిరా, 3 వరహాలు వస్తుంది, అంతకంటే లక్షలకు విలువైన 3 సలహాలు ఇస్తాను, పట్టుకుపోయి బాగుపడు అని చెప్పాడు. రాజన్నకు ఏమనటానికి పాలు పోలేదు. పనిలో కుదురుకున్నప్పుడే జీతం సంగతి మాట్లాడుకుని ఉంటే తనకు ఇంత నష్టం కలగకపోను. అందుచేత వాడు, చిత్తం, అలాగే చెప్పండి అన్నాడు. నా సలహాలు ఏవంటే, నీకు సంబంధించిన విషయాలను గురించి ఆరాలు తీయకు, మార్గమధ్యంలో పెడతోవులు పట్టకు, రాత్రి కలిగిన ఆగ్రహావేశాల్ని తెల్లవారిన దాకా అణుచుకో, ఇక వెళ్ళిరా అన్నాడు యజమాని. రాజన్న ఒక్క నిట్టూర్పు విడిచి తన గ్రామానికి బయలుదేరాడు. వాడు నగరం దాటి కొంత దూరం వెళ్ళేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక ఎండిపోయిన చెట్టు చుట్టూ 40 ఒంటెలు నిలబెట్టి ఉన్నాయి. వాటి మీద బంగారు కాసుల మూటలు ఉన్నాయి. ఒక నల్లని ఆజానుబాహు ఒకడు ఆ బంగారు కాసులను ఎండిన కొమ్మలకు ఆకుల్లాగా అమర్చుతున్నాడు. అది చూసి రాజన్న, ఎందుకిలా అర్థం లేని పని చేస్తున్నావో అని అడుగుదామనుకున్నాడు. కానీ అంతలోనే తన యజమాని చెప్పిన మొదటి సలహా జ్ఞాపకం వచ్చింది. నీకు సంబంధం లేని విషయాలను గురించి ఆరాలు తీయకు. ఈ మాట జ్ఞాపకం రాగానే రాజన్న నోరు మెదపక తన దారిని తాను బయలుదేరాడు. వాడు 2 అడుగులు వేయగానే ఆజానుభావు, ఇలా రారా, ఇలా రా అని పిలిచాడు. ఏం కావాలి అన్నాడు రాజన్న వెనక్కు వెళ్ళి. నేను 200 ఏళ్లుగా ఇదే ఆట ఆడుతున్నాను. ఇటుగా వెళ్ళిన ప్రతివాడు నేను ఎందుకిలా చేస్తున్నాను అని అడిగినవాడే. అందుచేత ఆ మాట అడగకుండా వెళ్ళిన వాడికి ఈ బంగారు కాసులు అన్నీ ఇచ్చేద్దామని, అడిగిన వాడి తల నరికేద్దామని శపథం పట్టాను. ఇటుగా వచ్చిన ప్రతివాడి తల నరికాను. ఇదిగో ఆ తలల గుట్ట చూడు. ఇంతకాలానికి నువ్వొక్కడివే నన్ను ఏమీ అడగకుండా నీ దారిని నీవు వెళ్ళావు. ఈ కాసులన్నీ పోగు చేసి ఒంటెల మీదకి ఎత్తుకుని ఒంటెలను తోలుకుపో అన్నాడు నల్లని ఆజానుబాహు. రాజన్న పంట పండింది. తాను 20 ఏళ్ళు పడిన శ్రమకు 20,000 రెట్లు ఫలితం దక్కింది. వాడు 40 ఒంటెలను తోలుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి వాడికి మరి 3 కలిశారు. వాళ్ళు మరో 40 ఒంటెల మీద బంగారు కాసుల మూటలు వేసుకుని తోలుకుంటూ వెళుతున్నారు. తమ్ముళ్ళు, మీ ప్రయాణం ఎక్కడ దాకా అని రాజన్న వాళ్ళని అడిగాడు. రేవుకు పోతున్నాం, అక్కడ ఈ డబ్బుతో సరుకులు కొని తిరిగి వస్తాం అన్నారు వాళ్ళు. కొంత దూరం రాజన్న వాళ్లతో కలిసి ప్రయాణం చేశాడు. తరువాత వారికి ఒక అడ్డదారి తగిలింది. ఈ దారిని వెళితే కళ్ళు దుకాణం ఉన్నది, అక్కడ తాగి దాహం తీర్చుకుందాం రా అన్నారు ఆ 3 రాజన్నతో. రాజన్న సరైనందామనుకుంటూ ఉండగా వాటికి తన యజమాని చెప్పిన 2వ సలహా గుర్తు వచ్చింది. మార్గమధ్యంలో పెడతవ పట్టకు అని. యజమాని చెప్పిన మొదటి సలహా బాగా అచ్చిరావటం చేత రాజన్న 2వ సలహాను కూడా పాటించదలచాడు. వాడు మిగిలిన వాళ్లతో, నేను రానులే, ఇక్కడే మీకోసం ఆగి ఉంటాను, మీరు వెళ్ళిరండి అన్నాడు. అయితే మేం తిరిగి వచ్చేదాకా మా ఒంటెలను కూడా కాస్త చూస్తూ ఉండు అని వాళ్ళు అడ్డదారిన పడి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు కళ్ళు అంగడి చేరే లోపులే పొదలచాట నుంచి బందిపోటు దొంగలు వచ్చి వాళ్ల మీద పడి వాళ్లను చంపేసి వాళ్ల వద్ద ఉన్న కొద్దిపాటి బంగారపు కాసులను తీసుకుని పారిపోయారు. వాళ్ల కోసం ఆగి ఉన్న రాజన్న వద్దకు కళ్ళు దుకాణం మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, నీ స్నేహితులని బందిపోటు చంపేశారు అని చెప్పాడు.
రాజన్న తన 40 ఒంటెలతో పాటు వాళ్ళ 40 ఒంటెలను కూడా తోలుకుంటూ బయలుదేరి తన గ్రామం చేరాడు. అక్కడ వాడు తన 80 ఒంటెలను ఒక పొలంలో ఉంచి తన ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. రాజన్న భార్య వచ్చి తలుపు తీసి భర్తను గుర్తించగా, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగింది. నేను పరదేశిని, ఈ రాత్రికి మీ ఇంట పడుకుని ఉదయాన్నే నా దారిన నేను పోతాను అన్నాడు రాజన్న భార్యని ఏడిపించి. తర్వాత నిజం చెబుదామని, మా ఆయన ఊళ్ళో లేడు, నేను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను, అందుచేత ఇంట్లో పడుకునేందు వీల్లేదు, కావాలిస్తే ఆ గొడ్లపాకలో చోటు చూసుకుని పడుకోవచ్చు, భోజనం కావాలా అన్నది రాజన్న భార్య. కావాలి అన్నాడు రాజన్న. అతని భార్య పేద తిండి పెట్టింది. తన భార్య శీలం చూసి రాజన్న చాలా సంతోషించి తెల్లవారాక ఆమెకు నిజం చెప్పి ఆశ్చర్యపెడదాం అనుకున్నాడు. అతను గొడ్లపాకలో గట్టిపరుచుకుని పడుకున్నాడు. కానీ నిద్ర రాలేదు. అతని కళ్ళు ఇంటి మీదనే ఉన్నాయి. కొంచెం పొద్దుపోయాక మసక చీకట్లో ఎవడో మనిషి రావటమో, స్వతంత్రంగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టడము రాజన్న కంట పడింది. తన భార్య మీద కలిగిన సదభిప్రాయం అంతా పోయి పెళ్ళాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది రాజన్నకు. ఈ ముండ ఇంకెవరినో పెళ్లి చేసుకున్నది, అందుకే నన్ను ఇంట్లోకి పడుకోనివ్వలేదు, ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే తీసేస్తాను అనుకుంటూ రాజన్న చివాలన లేచాడు. కానీ అంతలోనే తన యజమాని చెప్పిన 3వ సలహా జ్ఞాపకం వచ్చింది. రాత్రి కలిగిన ఆగ్రహావేశాలని తెల్లవారిన దాకా అణుచుకో. ఇప్పుడు చేయాలనుకున్న పని తెల్లవారినాకనే చేయొచ్చు అనుకుని రాజన్న మళ్ళీ నడుము వాల్చాడు. తెల్లవారింది. రాజన్న ఇంటి వాకిలి తెరుచుకున్నది. ఒక యువకుడు, వాడి వెనకగా రాజన్న భార్య వచ్చారు. యువకుడు వెనక్కి తిరిగి, వంట భయం వద్దులే అమ్మా, పొలం నుంచి చిక్కుళ్ళు తెస్తాను, మనం తిని ఆ పరదేశీ కూడా కడుపు నిండా తిండి పెడదాం అన్నాడు. ఆ కుర్రవాడు రాజన్న వెళ్లే నాటికి తల్లి గర్భంలో ఉన్నాడు. వాడు తన కొడుకేనని తెలియగానే రాజన్నకు ఆనందంతో ఎక్కువ వచ్చింది. వాడు గొడ్లపాకలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును కౌగలించుకుని, చిక్కుళ్ళేమిట్రా పిచ్చివాడా, మనకు 80 ఒంటెల బంగారం ఉన్నది, మంచి మంచి కూరలు నారలు కొనుక్కురా, ఇక మనం అర్ధాకలిగా తినే అవసరం లేదు అన్నాడు. ఆ పరదేశీ తమవాడేనని, 20 ఏళ్లకు అతను లక్షాధికారి అయి తిరిగి వచ్చాడని తెలిసి రాజన్న భార్య, కొడుకు పట్టరాని ఆనందం పొందారు. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలు కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథపై మీ కామెంట్లు తప్పక కామెంట్ల రూపంలో పెట్టండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.